టెస్ట్ క్రికెట్ అనే సామ్రాజ్యంలో మన టీమిండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ ఈ రోజే వెస్టిండీస్ తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడడానికి శ్రీకారం చుట్టింది. మొదటి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు, రెండవ టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 14 వరకు జరగనున్నాయి. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ లో మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ మన టీమిండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్, మన టీమిండియా ఈ టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ చేసిన స్క్వాడ్ గురించి పూర్తి వివరాలు, కరుణ్ నాయర్ కి జరిగిన అన్యాయం గురించి అండ్ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఎలా ఉండబోతోంది, ఈ మ్యాచ్ లో ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ అండ్ ఈ సిరీస్ లో ఏ టీం ది పై చేయి ఉండబోతుందో, దాంతో పాటు ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడే మన వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతోంది. ముందుగా మన టీమిండియా మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్. మన టీమిండియా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ ప్రెడిక్ట్ మాత్రమే, 100% షూర్ అయితే కాదు. ఇక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్, జైస్వాల్, శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ సిరీస్ లో మంచి ఫామ్ తో మంచి రన్స్ స్కోర్ చేశారు వీళ్ళ ముగ్గురు. రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్లు కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీ నుంచి కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ సిరీస్ లో డెబ్యూ చేసి అంతగా రాణించలేకపోయాడు, కానీ అతడి ఆట తీరు మాత్రం వేరే లెవెల్ కాబట్టి నాకెందుకో ఈ సిరీస్ లో మంచి కంబ్యాక్ చేస్తాడు అని అనిపిస్తోంది. బ్యాటింగ్ లో బ్యాటర్లు అండ్ ఆల్రౌండర్లు అద్భుతంగా రాణించగలరు అని అనిపిస్తోంది. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్ లు అద్భుతంగా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక స్పిన్ లో జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా రాణించగలరు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. టీమిండియా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ కి అగైనెస్ట్ గా ఫుల్ స్క్వాడ్ చూసినట్లయితే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ఎన్ జగదీశన్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవదత్ పడికల్, అక్షర్ పటేల్, బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్. ఈ సిరీస్ లో సెలెక్ట్ చేసిన టీమ్ లో బిగ్ బ్లో ఏదైనా ఉంది అంటే అది కరుణ్ నాయర్. ఈ స్క్వాడ్ లో లేకపోవడం. డొమెస్టిక్ లో మంచి ఫామ్ ని కొనసాగించిన కరుణ్ నాయర్ ని ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్ చేశారు, కానీ ఆ సిరీస్ లో కరుణ్ నాయర్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనపరచలేదు. అందుకు ఇప్పుడు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ స్క్వాడ్ లో కరుణ్ నాయర్ ని సెలెక్ట్ చేయలేదు. ఇక చూసుకుంటే ఈ స్క్వాడ్ లో మనం బాగా మిస్ అయ్యేది రిషబ్ పంత్ ని. ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ కాలికి గాయం అవడంతో ఈ సిరీస్ కి దూరం అయ్యాడు. రిషబ్ పంత్ ప్లేస్ లో ధ్రువ్ జురేల్ ని, బ్యాకప్ గా ఎన్ జగదీశన్ ని తీసుకోవడం జరిగింది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ విషయానికి వస్తే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో శుభ్మన్ గిల్ నాయకత్వంలో జరగబోతోంది. వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఆడిన తొలి ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో ఇటు కెప్టెన్సీలో అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీతో అదరగొడతాడని నాకు అనిపిస్తోంది. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఇండియా 23 మ్యాచ్లు, వెస్టిండీస్ 30 మ్యాచ్లు గెలిచాయి. 47 మ్యాచ్లు డ్రాగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వెస్టిండీస్ దే పై చేయి ఉందని చెప్పుకోవచ్చు, కానీ ఈ సిరీస్ లో ఇండియాది పూర్తి డామినెన్స్ కనిపిస్తుందని నాకు అనిపిస్తోంది. ఇక ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ గురించి మీ ప్రెడిక్షన్స్ ఏంటో కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.